నమస్తే. అబ్బా ఇంకో 6-10 రోజులు ఆగుండ్రి, పోరగాళ్ళకి పండగ 30 తారీఖు సంది స్కూళ్ళకి దసరా సెలవులు ఇచ్చిండ్రు. మళ్ళా పండుగ వెళ్ళాక 2 రోజులకు తెరుస్తారు. మంచిగా అమ్మమ్మల ఇంటికి పోయి ఫుల్ ఎంజాయ్ చేసుకోండి ఇక. సరేనా? సరే కానీ మనం వెళ్ళి చూద్దాం. సత్తి ఫేస్ టు ఫేస్. మా దోస్తు గారు దవాఖానలో ఉన్నాడు. నెత్తురు కావాలి దాన్న ఇత్తుదా. నేనేందుకు ఇస్తా, నాకేం అవసరం? అరే మంచిగానే ఉన్నావు కదా. ఉంటే నేను ఏం. ధర్నా చౌక్ నుంచి మంగ్లీ రిపోర్టింగ్. ఎందుకు కిడ్నాప్ చేసిండు మీ భర్తని? అయితే మా ప్రజల జాగా అంతా కబ్జా చేస్తున్నావని మా ఆయన గొడవకు దిగిండు ఆ జాగలకు. అన్నాక ఆయన 15 రోజులకే కిడ్నాప్ చేసేసి. ఇప్పుడు మనం ఒక డాక్టర్తో అనుకోయినాం, దగ్గు పరిచయం పట్టింది సార్, ఒక గోళీ రాయండి సార్ అని అడిగినాం. ఏంది గోళీ రాయాలా? డాక్టర్ నువ్వా నేనా? నేను లచ్చలు ఖర్చు పెట్టి 5 కిలోల బరువు ఉండే ఒయ్యలు చదివింది నువ్వు చెప్తే నేను వినదందుక? ఈ దగ్గు పడిచానికి కడుపు కొయ్యాల్సిందే, ఆపరేషన్ చేయాల్సిందే. నువ్వు వెళ్ళిపో. నీదేందయ్యా మోకాల నొప్పులా? సరే మోదాలు తలకాయకు పట్టి కట్టుకో. నీకేందమ్మా? నువ్వు చెప్పాల్సింది ఏం లేదు. 10 రోజులు బెడ్ మీద ఉన్నావనుకో, ఏం ప్రాబ్లమో మేమే తెలుసుకొని నయం చేస్తాం. ఇగో ఇట్లా మనల్ని ఆడిచ్చి ఎంతైతే అంత గుంజుతారు. మన తాన డాక్టర్ల ఆటలు సాగుతాయి కానీ మనోని తన సాగుతాయా? అబ్బా నయంగా తెలివికి నమస్తే చెప్పాలే. ఏం దిమాకు అంది. సచ్చి కూడా సాయం చేసిన వాళ్ళందరూ నన్ను తీర్చుకుంటాండు. ఆల్రెడీ పోలీసులు, లీడర్లు, లాయర్లను ఇరికిచ్చిండా. ఇక ఇప్పుడు డాక్టర్లకు 105 డిగ్రీల సలిజరం తెప్పించిండు. మనోడు మర్డర్లు చేసినాక శవాలు దావకాన పోతాయి కదా పోస్ట్ మార్టానికి. అవో గాడ డాక్టర్లు బాయ్ సాబ్కు పుల్లిమ్మతిచ్చిండ్రట. వీళ్ళని ఎవ్వరు చంపలేదు, బతుకుడు ఇష్టం లేకనే వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని కాల్చుకొని చచ్చిండ్రు. కొందరు పురుగుల మందు తాగిండా, ఇప్పుడు కాగితాలు రాసిచ్చిండ్రట డాక్టర్లు. ఇట్లా 24 మర్డర్ కేసులను మామూలు సాగులు చేసిండ్రు ఈ పుణ్యాత్ములు. దొంగ కాగితాలు ఇయ్యకుంటే మీకు కూడా పోస్ట్ మార్టం చేస్తా అని ధమ్కి ఇచ్చిండో లేకుంటే సూట్ కేసులే పంపిండో తెలియదు. కానీ నయంగాడు మస్తు షాల్గాడు. ఎన్నడో ఒకనాడు జస్తా అని తెలిసే డాక్టర్ల బాగోతో మొత్తం డైరీలో రాసి పెట్టుకున్నాడు. వీళ్ళే సోటి రిపోర్ట్ ఇస్తారో గది చూడాలే. అబ్బబ్బబ్బా ఈ పోరన్ పీసిన వాడేద్దు. మా సత్తిగాడు రాత్రి సంధి ఒకటే సతాయిస్తుండు. అక్క మనం పట్నం ఇడిచిపెట్టి పోదామక్క, ఈడు ఉండొద్దక్క, పోదామక్క అని అనబట్టే. ఎందుకురా మంచిగా కొలువు చేస్తున్నావు, యాళ్లకు అంగి గుండీలు పట్టనంత మెక్కుతున్నావు కదా. మళ్ళీ నీకు ఊర్ల కంటే ఈయన దోస్తులు ఎక్కువ ఉన్నారు, ఊర్లో బిర్యానీ దొరుకుతుందారా అని అన్న. నీ బిర్యానీకి నా వారెత్తు. ఊరికోయి సలుపు వల్ల చింతకాయ తోకేసుకొని తిన్నా మంచిదే కానీ నేను ఈడు ఉండనంటే ఉండనక్క అని ఒకటే చదువుడు. అరే ఏమైందిరా నీకు అంటే, నయం గారి మనసులో ఏమైనా బెదిరించిండ్రా అని అడిగిన. ఆఖరికి ఆగో అప్పుడు అస్సలు ముచ్చట చెప్పిండు. అటు ఇటు పోయి భూకంపాలు మనకు కూడా అంటుకున్నాయి. రాత్రి 10:30 ఆసరా పట్నంలా జగద్గిరి గుట్ట జనానికి చెమటలు పట్టించింది భూకంపం. కండ్లు మూసి తెరిచినంత సేపట్లనే బిల్డింగ్లు ఇండ్లు ఊగే వరకు బువ్వ తినేటోళ్ళు, పక్క మీద ఒరిగినోళ్ళు, టీవీలు చూస్తున్నోళ్ళు సత్తిమ్రా బిడ్డ అనుకుని బయట కూరకొచ్చిండ్రు. బిందెలు బగోన్లు పగులున్నాయి. 2 సెకండ్లే వణికింది కానీ జగద్గిరి గుట్ట జనం తెల్లం దాకా జాగారం చేసిండ్రు బుగులతోని. ఎటు సుధరాయించక చాలా మంది రోడ్ల మీదనే ముచ్చట్లు పెట్టుకుంటూ నిలబడ్డారు మళ్ళొస్తదేమోనని. మళ్ళా ఇంట్లోకి పోయిన వాళ్ళు కూడా భయంతోని చక్కగా నిద్రనే పోలే. ఇట్లా అన్నం తినుకుంటూ కూర్చున్న తర్వాత ఒక వైబ్రేషన్ వచ్చింది. మొత్తం ఇట్లా కదిలినట్టు వస్తే ఇట్లా అందరం బయటికి వెళ్ళాము. మేమంతా బయటకు వచ్చి అంతా పబ్లిక్ అటు ఇటు జమ ఉన్నాము. లెక్కకైతే మన హైదరాబాద్ ఎత్తుగడ్డ మీద ఉంటది. భూకంపాలన్న ముచ్చట్నే తెలియకుండే మనకు. పోయినేడు రాత్రిపూట గిట్లనే వస్తే పబ్లిక్ అంతా అయల్పయలైండ్రు. మళ్ళీ ఇప్పుడు వచ్చే మరి ఏంది కథ అని ఎంక్వైరీ చేస్తుండ్రు భూమి జాగాలు పరీక్ష చేసే ఆఫీసర్లు. ఇక మరి మన మంగ్లీ ఏం చేస్తున్నదో, ఏం ముచ్చట తెచ్చిందో ఈ పిల్ల అరుచుకుందాం. మంగ్లీ సావిత్రి ఇవాళ అస్సలైన బ్రేకింగ్ వార్త తీసుకొచ్చిన వేసుకో. ఇక నీ బొంద బ్రేకింగ్ వార్త ఏం చెప్తావు? నువ్వు ఒక్కదానివే ఈత చెట్టు లెక్క మంచిగా నిలబడ్డావు. ఏంది ఎవ్వరు లేరా? ఓ పారి ఆ పక్క పొంటి చూడు ఏం జరుగుతున్నదో. అన్న కెమెరా తిప్పు. ఆగో వాళ్ళందరూ ఎవరు మంగ్లీ? సావిత్రి ఇగో వీళ్ళంతా నయం బాధితులు. సావిత్రి నయం కిడ్నాప్ చేసిండు, భూమి కబ్జా చేసిండు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు. అవునా? గంతమంది ఉన్నారా అబ్బా? సరే మాట్లాడు, వాళ్ళు ఏం చెప్తారో నేను కూడా వింటా. ఇప్పుడు పోయినోడు ఇంకా రాలేదు. ఇద్దరు
మీ కొడుకు కూడానా? మా భర్త అమ్మ, మీ భర్త మా భర్త గజ్వేల్కి రిజిస్టర్ పోయారు. ఆయన మధ్యనే కిడ్నాప్ చేసిర్రు. 11 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు రాలేదు. నయం మూట అని ఎక్కడెక్కడ వెళ్ళినా, చంద్రబాబు దగ్గరికి కూడా వెళ్ళినా కానీ నయం మూట చేసిందమ్మా. నయం మూట చేసిన తర్వాత అది ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక అసెంబ్లీలో చెప్తాడు, ఏం చెప్పలేదు. వైఎస్ దగ్గర పోయినా, గీతారెడ్డి దగ్గర పోయినా. మీ ఆయన కూడా కిడ్నాప్ అయ్యిందా? మొత్తం అంతా సోపతికి పోయారా మీ కొడుకులందరూ? మీ కొడుకు, మీ ఆయన బెల్లెలత వాళ్ళ చెల్లెల్ని సరిత. ఒకరోజు గజ్వేల్లో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్కు పోయింది అక్క. సాయంత్రం 5 గంటలకు వెళ్ళింది ఇంట్లోకెళ్ళి. ఆ రోజు నుంచి మేము 5 రోజులు చూస్తూనే ఉన్నాం. అక్క అప్పుడు ఫోన్లు లేవు, ఏం లేవు. అక్క వస్తుందేమో అని చూసినాము. పోలీస్ కంప్లైంట్ చేసినాము ఇక 5 రోజులకు. తర్వాత ఇక వారం రోజులకు ఒక ముక్క తొడభాగం దొరికింది. మమ్మల్ని ఇక రోజు 17 రోజులు 17 ముక్కలు వస్తున్నాం పోతున్నాం. మేము పచ్చి బాలంతనప్పుడు వస్తున్నాం పోతున్నాం. మక్కసేమైనా ఈ తోడ మాకు ముక్కలు అసలు ఎందుకు అంత కక్ష? అదే మా అక్క తెలంగాణ కోసం పాటలు పాడినందుకు, మీటింగ్లు పెట్టినందుకు, మా కుటుంబం తెలంగాణ కోసం పాటలు పాడినందుకు మాకు ఈ శిక్ష పడ్డది. నా పేరు స్వేచ్ఛ. మా నాన్న పౌర హక్కుల్లో పనిచేసిన పురుషోత్తం. మధ్యాహ్నం సోప్ తీసుకురావడానికి షాప్కి వెళ్ళినప్పుడు దిల్షుక్ నగర్లో నయంతో పాటు 6 మంది సుమోలో దిగి ఆ రోడ్డు మీదనే చంపేశారు. పేరు ఒకటే నయము, కానీ ప్రభుత్వం, పోలీసులు ముందు వెనకాల పేరు మాత్రం, హత్య మాత్రం చేసేది నయం. చూసినావు కదా సావిత్రి, పాటలు కూడా వినిపిస్తున్నాయి కదా, బెల్లి లలితక్కను తలుచుకొని పాటలు పాడుతున్నారు. మరి ఇది ఇక్కడ నయం బాధితుల సమాచారం సావిత్రి. ఆ నయం రాక్షసుడు చచ్చినాక రోజుకో రకం బాధితులు బయటకు వస్తుండ్రు. మొన్న భూమి జాగాలు పోగొట్టుకున్న వాళ్ళు వస్తే ఇవాళ కిడ్నాప్ బాధితులు వచ్చిండ్రు. రేపు ఇంకెవరు వస్తారో. ఇక పోలీసు వాళ్ళు ఇన్ని కేసులు ఎప్పుడు తస్వీ చేస్తారో ఏమో. అడుగుతా ఓ అన్న, ఇగో ఈ ఫోటోలలో మా అమ్మమ్మ తాత పాతది ఫోటోవా, కొత్త బట్టలు లేకుండే అప్పుడు. ఇష్టం ఉన్నారా నీకు? వాళ్ళెవరో నాకెందుకు ఇష్టమవుతారు? మా తాత మా అమ్మమ్మ. మీ తాత మీ అమ్మమ్మ నీకు ఇష్టమవుతారు, నాకెందుకు ఇష్టమవుతారు? ఫేస్బుక్ లో ఎందుకు చెప్తారు? మళ్ళా రెస్పెక్ట్ పెట్టాలనా నీకు? రిక్వెస్ట్ పెట్టాలి. ఆగో మళ్ళేమో పంచాయతీ ముంగటేసుకున్నాడు. సతీ, ఈ పిల్లగానికి చిన్నప్పటి సంది కాళ్ళు, చేతులు, కండ్లు, ముక్కు మంచిగానే పని చేస్తున్నాయి. కాకపోతే గాలి గుండెలలోనే కార్జాలు మొలిసినాయి. అందుకోసానికి ఆపరేషన్ కు లక్షలు అవుతాయంట. మీరు దయచేసి జేబులు ఏమైనా ఉంటే ఇచ్చేసేయండి. ఫేస్బుక్ లో ఇసంటే మెసేజ్లు వస్తే మళ్ళీ పెడతారు కదా. సతీ, గా తోవల వైట్ వాళ్ళు ఏం చేస్తారా? ఆయన ఆ పిల్లగాడు ఎవరు అసలు? ఏముందాక నువ్వు ఒక నిమిట్. ఓ అన్నా, నేను ఎట్లున్నానా? మంచిగా వస్తున్నానా? అరే నువ్వెట్లున్నావని ఆలని అడుగుడు ఏందిరా? ఏం చేస్తున్నావు నువ్వు? అలానే అడగాలక్క, ఎవరు ఇష్టపడతానే లేరు నన్ను. ఓనా, నీ దమాకులు ఏమున్నారో చెప్తే నేను చదువుతానా, రాసిస్తే. నేను గరం అవుతున్నాడు. ఫేస్బుక్ లో అయితే రాసి పెడతారు, ఇట్లయితే చెప్తానే లేవు. దేవుడా, ఆయన దిమాకులు ఏముందో నీకెందుకు చెప్తారా? అదే అక్క, ఫేస్బుక్ లా వాట్ ఈజ్ 1 అవర్ మైండ్ అంట అని ఉంటది కదా, అందులో రాసి పెడతారు కదా. డైరెక్ట్ గా అడిగితే ఎవరు చెప్తానే లేరు. ఎక్కడో దూరంగా ఉండి వాళ్ళకి తోసింది రాస్తారా? నీకు నీ ముంగట్నే చెప్తారు అనుకుంటారా? సార్, మనం స్టార్టింగ్ చేసుకుందామా? అరే ఫేస్బుక్ లా నెంబర్లు టిక్ మెసేజ్లతో మాట్లాడుకోరా గది. లాస్ట్ కు నేనేమన్నా అంట అని. ఓహో, చాటింగ్ తమ్మి. మనసులో ఉన్నది మాట్లాడుకుంటారు కానీ బయట మాట్లాడరు అట్లా. నీ కుక్కకి ఫేస్బుక్ అకౌంట్ ఉన్నారా? మంచిగా ఉన్నది, మస్తు లైకులు కొడతారు దానికి. ఫోటో రీసాన్లో పెట్టుడే ఏం గారు. ఇగో నేను పట్టుకొని తిరుగుతున్నా, ఎవరు ఇష్టపడతలేను నన్ను. ఓనా ఆఫ్, మనం వీడియోలో మాట్లాడుతూ ఇప్పుడు. హలో చెప్ప, నీకేమైతుంది? నేను చెప్పాలి. హలో అవులా బరీస్. వామ్మో ఈ ఇల్లు మీదకి కయ్యానికి తోలుకొచ్చేటట్టే ఉన్నాడు. నీకెందుకురా ఇప్పుడు గవన్నీ? అవునా, ఇది చాలా పొగర్ఫుల్ ఫోటో. ఇష్టం ఉన్నదంట అని చెప్పు, డబ్బున చెప్పు 5 సెకండ్ల. అట్లా చెప్పక నా కొలువు ఊస్టింగ్ అయిపోతుంది. అంతే చెప్తాను, నాకు ఇష్టం లేదు. ఫేస్బుక్ లలో పెడతానేమో బుగులు పట్టి షేరింగ్ల మీద షేరింగ్లు చేస్తారు. నేను చూసేస్తేనేమో ఇష్టం లేదంట అని అంటున్నావు. మేము చెయ్యం కదా అట్లా. ఎవ్వో ఈయన కానూరేషాలు ఆపుతావు అసలు నువ్వు. ఈ బుజ్జి ఇట్లా నోట్లు వేలు పెట్టుకుంటే మంచిగా కొడుతున్నది. ఈ పాప మంచిగా ఉంది, ఇష్టం నాకు. నేను కామెంట్ ఈయనే చెప్పేసిన చూడు, లైక్ కూడా ఈయనే కొట్టేసిన. బాయ్. ఓ, నీకు ఏబిసిడీలు వస్తాయా? ఎందుకు? మా దోస్తు గారు దవాఖానలో ఉన్నాడు.
నెత్తురు కావాలి. నీ బ్లడ్ గ్రూప్ ఏదో నీకు తెలవాలి కదా, అందుకే ఇత్తుదా. ఏమైందిరా నీకు? ఫేస్బుక్ లో అంటే షేర్ చేస్తే అయిపోతుంది, నిజంగానే ఎందుకు ఇస్తారా నీకు? ఫేస్బుక్ లలో అయితే నాది రెడ్ గ్రూప్ ఫ్రీ, సంప్రదించండి నా ఫోన్ నెంబర్లు అంతా అని పెడతారు. డైరెక్ట్ గా అడిగితే ఒక్కడు కూడా ఇస్తలేడు. ఎందుకట్లా? అబ్బబ్బబ్బబ్బా, గా పబ్లిక్ తోని ఫేస్బుక్ లలో లేందిరా, ఏం పుట్టింది నీకు? ఫేస్బుక్ లో చెప్పేటివన్నీ ఒరిజినల్ గా చేస్తారా చేయరా అని అడిగితే ఒక్కరు కూడా ముంగటికి వస్తలేరు అక్క, అంత డూప్లికేటే. ఓ నాయనా, అదంతా టైం పాస్ కి ఫేస్బుక్ లో చేస్తారా, బయట చేయమంటే ఎవ్వరు చేయరు. ఈ ఫోరడు బట్టలు కూడా లేవంట అని ఫోటో ఫేస్బుక్ లో పెడితే షేరింగులు చేస్తారు కానీ షెడ్ కూడా ఇప్పియరు అక్క. అట్లా చేస్తే ఏమొస్తుంది? షేనీకి ఎవరికేం పట్టిందిరా? ఫేస్బుక్ లో పోస్ట్ షేర్ చేస్తే అదే పెద్ద సాయం అనుకుంటారు తమ్మి. కంప్యూటర్ లో రాస్తే గుల్గుల్ కంపెనీ వాళ్ళు వచ్చి పైసలు ఇస్తారా అక్క? అయినా గట్ల లైకులు కామెంట్లు పెడితే పెట్టిన వాళ్ళకి ఏమొస్తుంది అక్క? ఆనందం వస్తుంది తమ్మి. ఒకడేమో నా కొత్త కార్ తోని సెల్ఫీస్ట్ ఫోటో అని దిగుతాడు, ఇంకొకడేమో బీరు కొట్టుకుంటా ఫేస్బుక్ లో పెట్టి లైకులు కొట్టమంటాడు. ఆడ ఏం తాగుతేంది, ఎట్లా తిరుగుతేంది మనకు? అంటే మాకు ఇంత ఉంది, నేను కార్లో తిరుగుతున్నా అని అందరికి ఎరక చేస్తాను తమ్మి. తిన్నదారుగా నోడు హోటల్లో బిర్యానీ తినుకుంటా ఎట్లున్నా నా బిర్యానీ నా ముఖం అంట అని పెడతాడు. ఎందుకాక? ఎందుకంటే అందరు ఎల్లిగడ్డ కారం తింటుంటే నేను బిర్యానీ తింటున్నా, నేను గ్రేట్ అని పెడతారు తమ్మి. ఎల్లిగడ్డ కారంతో తినుకుంటా సెల్ఫీస్ట్ ఫోటో దిగినా కూడా వావ్ నీస్ కలర్ అంట అని పెడతారు కామెంట్లు. ఫేస్బుక్ సల్లగుండా. ఏం చేద్దాం మరి, ఫేస్బుక్ లలో ఫోటోలు పెట్టి కామెంట్లు ఎన్ని వచ్చినాయి, లైక్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని షేర్లు అయినాయో అనుకుంటా చూసి వావ్ సూపర్ అని మురిచే బతుకులైనాయి. మరి తాగేటోడు బార్లో కూర్చొని మంచిగా పెగ్గు మీద పెగ్గు ముద్దుగానే వేస్తుంటాడు, కానీ ఇంటికాడు ఉన్న వాళ్ళకే ఒకటే పర్షన్. అయ్యో ఇవాళ నా పెన్మిట్ నా ఇంటికి వస్తాడా, లేకుంటే సోయి తప్పి పక్కింటోళ్ళ తలుపు కొడతాడేమో అని భయం. నడిమిట్ల బండిని ఎవరికన్నా టక్కర్ చేస్తే అయ్యో ఎట్లా దేవుడా అని బుగులు. దేవుడా 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 దేవుడా, తాగిన నా మొగుడు ఇలా పోలీసుల కంట్లే పడకుండా చూడు సామి, దేవుడా ప్లీజ్ సామి అని మొక్కుతారు. తాగొద్దని చెప్తేనేమో ఈనడు, కానీ తాగినోడు ఇంటికి చక్కగా వస్తే చాలని ఇంటోళ్ళకి ఆశ. సుక్కేసిన వాళ్ళకి కూడా ఇంటికి పోవాలనే ఉంటది, కానీ రిమ్మతోని రోడ్ల మీద తమాషాలు చేస్తుంటారు. అయ్యా తాగోదు మహారాజులు, మీ కష్టాలు తీరినట్టేగా. బార్లా పొట్టవలగా తాగి బండెక్కి పోలీసులకు దొరికితే ఎట్లరా నాయనా అనే ఫికర్ మర్చిపోరిగా. మందు పోసినోడే మర్యాదతోని మీ ఇంటికి అడదోలిపోతాడు. బారు తలుపు కాన్నే నోట్లే రిమ్మ మీటర్ పెట్టి చూస్తారు. రీడింగ్ 4th గేర్ల తిరిగితే బారోళ్ళే కార్లో తీసుకొచ్చి ఇంటికి అడిచి పెట్టిపోతారు. ఫస్ట్ గేర్లు ఉంటే ఓకే అని ఒక్కళ్ళే పంపిస్తారు. రోడ్ల మీదకి వచ్చినాక నోట్లే రిమ్మ మీటర్ పెట్టి చూసుడు ఎందుకని బార్ల ఓనర్లకే మీటర్లు పంపించిండ్రు ఎల్బీ నగర్ పోలీసు వాళ్ళు. మంచిగున్నది కదా ఈ హోమ్ డెలివరీ సౌలతి. బిల్లు టాక్సీ బిల్ 200 రూపీస్ 300 రూపీస్ అదే యాడ్ చేయండి, దానికి ఏం ప్రాబ్లం. ఇక మందు బాబులు ఎంత పోత పోయాలన్నది బార్ బాబుల చేతులు ఉంటది. ఇప్పుడు పెగ్గులు తాగుతున్నోళ్ళు అప్పుడు మగ్గులు లేవట్టచ్చు. 13 పుల్లు బాటిళ్లు 36 బీరు బాటిళ్లతోని బార్ల బిజినెస్ బుస్సున మొంగుతుంది. అంత మంచిగానే ఉన్నది కానీ పుల్లుగా తాగిచ్చి ఇంటికి తీసుకొని వస్తే ఇంటామే చీపురు కట్ట మర్రబెట్టి ఇయ్యరమయ్యర అంటియకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీసు వాళ్ళే తీసుకుంటే మంచిది. 2 దినాలు గర్విచ్చి ఇలా మళ్ళా ఆనలు అందుకున్నాయి, ఒక తాన్నైతే పొట్టు పొట్టు కొడుతున్నాయి. ఇక ఆనలు పడ్డప్పుడు మన పట్నం పరిస్థితి ఎట్లున్నదో సెపరేట్ గా చెప్పాలనా? ఊకే పట్నం గురించి ఏం చెప్పుకుంటాం కానీ ఒక ఊరు ముచ్చటి ఇలా చూద్దాం. అబ్బరకొండో ఊరంతా చెరువైంది కదా, ఇండ్లు సగం మడ మునిగిపోయినాయి. పాతిళ్ళు ఖతమైనట్టే. ఏడలేంది గంట ఆనగొట్టచ్చు నా గీ ఊళ్ళనే అని పరిచయం అవుతుండ్రులే. ఇది ఆనవరద కాదు, పెద్ద కాల్వ గండి పడ్డది. కరీంనగర్ జిల్లా మేడంపల్లి కాడ SRSP కాల్వకు గండివాడి నీళ్లు ఊరును ముంచేసినాయి. జనమంతా గట్టు మీద ఉన్న గుడి కాడికి చేరిండ్రు. ఆన్నే వంట వార్పు చేసుకొని తిన్నారు. 1000 ఎకరాలల్లో పంట మునిగిపోయింది. ఇంకా నయ్యం ఊరోళ్ళు ముందుగానే కనిపెట్టి ఆఫీసర్లకు ఫోన్ చేసి కరెంటు బంద్ పెట్టించిండ్రు. ఇండ్లకెళ్ళి అందరు ఖాళీ చేసి బయటకు వచ్చిండ్రు. ఇదే ఆపతి రాత్రి వస్తే ఎంత నష్టమవునో. మీదికెళ్ళి వరద తగ్గితే గాని ఈ ఊరు నీళ్ళకెళ్ళి బయటపడేటట్టు లేదు. మీ ఊళ్ళల్లో కూడా చెరువు కట్టలు బందోబస్తుగా ఉన్నాయో లేవో ఓ పారి చెకింగ్ చేసుకోండి. రేపటి కాంచెల్లి ఆనలు ఇంకింత దంచి కొడతాయట. సావిత్రక్క ఈ నడుమ నువ్వు ఊకూకే అవేంటి అవి జాలి దయ
కర్ణ ఇవి కనబడతలేమని చెప్తున్నావు కదా, అది ఏడ దొరుకుతాయి నాకు చెప్పక్క, నేను నీకు కొనుకొచ్చేస్తా అని అడిగింది మా ఇంటి పక్క పొంటుండే చిన్న పిల్ల. ఏం చేద్దాం మరి, ఈ ఎల్లరేపట్లు ఉన్నాయి పరిస్థితులు. సినిమాల హీరోయిన్ మేకప్ కరిగిపోయేటట్టు ఏడిస్తే మనం దస్తీలు నానేటట్టు కళ్ళు తుడుచుకుంటాం. అదే మన పక్కోలా కాబతేస్తే ఇట్లాంటి మస్తుగా జరుగుతాయి, మనకెందుకు, మనం ఎన్ని చూడలేం అని సైడ్ అయిపోతాం. ఇక మరి గా చిన్నపిల్లలకి ఎడికెళ్ళి ఉంటుంది. గీ కారును చూస్తుంటే అయ్యో ఏ లారోడో ఏమో టక్కర్ చేసినట్టున్నాడు కదా అని అనిపిస్తుంది కదా. టక్కర్ అయింది నిజమే, కానీ లారీ కాదు. ఇగో గీ కారే ఒక మనిషిని గుద్ది చంపేసింది. ఒక్క పారికి పోడ్వ చూస్తే మీకే అర్థమవుతుంది బండి నడిపేటోని ఏమనాలో. కారు మీద బస్తేసుకపోయినంత ఈజీగా శవంతోని 6 కిలోమీటర్లు ఉరికింది బండి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాడ రాత్రి రోడ్ దాటుతా అంటే ఈ కారోడు ఈ స్పీడ్ గచ్చుకుతిండు. తాకుడు తాకితే మనిషి ఎగిరి కారు మీద పడ్డాడు. ఆపకుండా అట్లనే పోతా అంటే చూసినోళ్ళు బండ్లేసుకొని ఎంటబడి అట్కాయించి దొరికించుకుండ్రు. అప్పటికే అన్న పానం పోయింది. టక్కరైనప్పుడు ఆగుంటే మనిషి బతుకున్నట. అయ్యో బండి అయితే దాకిచ్చిన, మరి మనిషికి దెబ్బలు దాకినాయా, దావకానకు తీసుకోవాదమ్మా అన్న సోయలేదు. కారు మీద శవాన్ని వేసుకొని 6 కిలోమీటర్లు కొట్టిండంటే ఇక డ్రైవర్ గారిని ఏమనాలే. మనుషులం ఎట్లా తయారవుతున్నామో చూడుండ్రి, గింత నెనర్ లేకుండా. మనం మనుషులమని చెప్పుకుంటే కోతులు కొండెంగలు కూడా నవ్వేటట్టే ఉన్నాయి. ఇక మరి నేనుంటా, రేపు కలుద్దాం మళ్ళా. నమస్తే.